పండగలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. నమస్కారం. NXT G న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలో గ్లోబల్ మెడిసిటీ, సంపూర్ణ ఆరోగ్యానికి చిట్కాలు పాటించండి. వైద్య ఆరోగ్యంపై సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్. అరకు అద్భుతమైన ప్రాంతం, ప్రగతికి బాటలు వేసి పర్యాటక కేంద్రం. అడవి తల్లి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్. కుక్కలు బాబోయ్ కుక్కలు నియంత్రించాలంటూ కార్పొరేటర్ల గగ్గోలు. స్పెషల్ డ్రైవ్ ప్రారంభమైందన్న గుంటూరు కమిషనర్. ఐజాక్ కుటుంబానికి పరిహారం ప్రకటించిన సర్కార్. 5 లక్షల చెక్కును అందజేసిన ఇన్ఛార్జి మేయర్. అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా. రాజధాని అమరావతిలో గ్లోబల్ మెడిసిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల ఆసుపత్రుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. వైద్యం ఆరోగ్యంపై మీడియా ఎదుట సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో పెరిగిన వైద్య ఖర్చులు, వివిధ వ్యాధులపై సీఎం వివరాలు తెలిపారు. ఉప్పు, వంట నూనె, చక్కెర వినియోగం తగ్గిస్తే అనారోగ్యాలు దరిచేరవని వివరించారు. రోజుకి కనీసం అరగంట పాటు తేలికపాటి వ్యాయామం చేయాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రాణాయామం చేయాలని సూచించారు. ప్రపంచమంతా ఇప్పుడు ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేస్తుందని వివరించారు. ఈ 4 మెంబర్ ఫ్యామిలీ సాల్ట్ 5 గ్రాములు పర్ డే, మంత్లీ 30 రోజులు కాబట్టి వాళ్ళందరికీ 600 గ్రాములు సాల్ట్ వాడితే ఆ ఫ్యామిలీ ఐడిల్. అదే సమయంలో ఆయిల్ 15 ml పర్ డే చొప్పున 1800 ml అంటే 2 లీటర్లు అప్రాక్సిమేట్గా వాడితే దట్ ఈస్ ది ఐడిల్. షుగర్ 25 గ్రాములు 30 రోజులు 3000 గ్రాములు, దగ్గర 3 kgs. అంటే ప్రతి ఒక్కరూ 4 ఉండే ఫ్యామిలీ యావరేజ్న 600 గ్రాములు సాల్ట్, 1800 అంటే 2 లీటర్లు ఆయిల్, 3000 గ్రాములంటే 3 కేజీలు షుగర్. ఇది 600 గ్రాములంటే 0.6 kgs ఆఫ్ సాల్ట్. మనం తెలియకుండా ఉప్పు ఎక్కువ వేసేసుకుంటున్నాం, బాగా టేస్ట్ ఉంటుందని. అక్కడి నుంచి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. దిస్ ఇస్ ఐడిల్ డైట్. రెండోది కూడా నేను చూశాను నిన్న, వన్ ఆఫ్ ది బెస్ట్ డైట్. రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళాను నిన్నే, అందుకమ్మ 7 times స్మాల్ మీల్ ఇస్తున్నారు. మార్నింగ్ నిద్రలేస్తానే మిల్క్, బ్రేక్ఫాస్ట్, చిక్కీ ఒక స్నాక్, లంచ్, ఈవినింగ్ ఒక స్నాక్, మళ్ళా డిన్నర్, మళ్ళీ ఒక ఫ్రూట్ పడుకునే మునుపు. ఐడిల్ ఫుడ్. ఈ 7 వల్ల పీరియాడికల్గా స్మాల్ డోసెస్ ఏది గ్లూకోజ్ లెవెల్స్ కంటిన్యూగా పనిచేస్తున్నాయి. అంటే ఎక్కువ రైజ్ అయిపోదు, తగ్గదు, ఎనర్జీ లెవెల్స్ కన్సిస్టెన్సీ ఉంటుంది, స్లీప్ బాగుంటుంది, గ్రోత్ బాగుంటుంది. దట్ ఈస్ ది ఐడియల్ సిచ్యువేషన్. అందరూ 7 సార్లు 6-7 సార్లు కానీ స్మాల్ మీల్ కానీ ప్రాక్టీస్ చేయగలిగితే దట్ విల్ ది బెస్ట్. రెండోది నేను చెప్పింది ఇది కూడా, ఏదైతే 600 గ్రాములు సాల్ట్, అదే మరి 2 లీటర్లు మ్యాక్సిమం ఆయిల్, ఇంకొక పక్కన 3 కేజీలు షుగర్. ఈ 2 తంబు రూల్ కింద కానీ ఫ్యామిలీస్ అన్ని ప్రాక్టీస్ చేయగలిగితే చాలా డిసీజెస్ మనం కంట్రోల్ చేసుకునే పరిస్థితి వస్తుంది.
అడవి తల్లిని నమ్ముకుంటే మనకు బువ్వ పెడుతుంది, నీడనిస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డూంబ్రిగూడలో అడవి తల్లి బాట కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. పలు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి పవన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డూంబ్రిగూడలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి నిధులు కావాలని సీఎం చంద్రబాబును కోరితే 24 గంటల్లో 49 కోట్లు మంజూరు చేశారని అన్నారు. అడవి ప్రకృతిపై నాకు అపారమైన ప్రేమ, గౌరవం ఉంది. అరకు అద్భుతమైన ప్రాంతం, దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలి. మన్యం ప్రాంతాల్లో సరైన రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగని గిరిజన ప్రజల జీవన శైలి మెరుగుపరచాలి. ఈ ప్రాంతంలో రోడ్లు బాగుండాలి. గత ప్రభుత్వం 5 ఏళ్లలో రోడ్లకి 92 కోట్లే ఖర్చు చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏడాదిలోపే 1500 కోట్ల విలువైన పనులకి మంజూరు చేశాం. టెండర్లు కూడా పిలిచాం. వారం రోజుల్లో పనులు ప్రారంభమవుతాయి. ప్రాంతంలో కూటమి ప్రభుత్వానికి ఓట్లు పడకపోయినా కూడా మీ బాగోగులు చూడటానికే మేమున్నాం. ప్రభుత్వాలు, పార్టీలు మారుతూ ఉంటాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అభివృద్ధి జరగాలి అని పవన్ తెలిపారు. రహదారులు లేక ఇంకా డోలీల్లో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇవన్నీ చూసి మనకి ప్రత్యేకంగా రోడ్లు ఉండాలి. ఆ 150 మంది జనం ఉన్నా కానీ 500 మంది లోపు జనం ఉన్నా కానీ ముందు మనం రీచ్ అవ్వాలి, వాళ్ళకి రోడ్లు వేయాలి అనేది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దీన్ని జన్మన్ కార్యక్రమం కింద తీసుకొచ్చారు. ఇది గత ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసు. ఆ నిధులన్నీ అడ్డగోలుగా వాడేస్తే రోడ్లు వేయలేకపోయారు. అలాంటి పరిస్థితుల్లో అప్పుడు ఇంకా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కూడా రిలీజ్ అవ్వలేదు. వెంటనే నేను అడిగిన ఒక 24 గంటల లోపు ఆయన ఒక 49 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేసి అడవి తల్లి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి చాలా బలం ఇచ్చింది. అంటే అడవి తల్లి ఎంత బలమైందంటే అడవిని నమ్ముకుంటే మనకి బొబ్బ పెడద్ది, నీడనిస్తుంది, ఆధారం ఇస్తుంది. అలాంటి అడవి తల్లికి ఏం చేయగలం అనేదే గుర్తుకి ఈ పథకానికి అడవి తల్లి బాట అనే పేరు పెట్టాం. చాలా అద్భుతమైన ప్రాంతం మన అరకు ప్రాంతం. దీన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ టూరిజం బాగా రావాలి. కూటమి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఏంటంటే 5 సంవత్సరాల కాలంలో 92 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. 5 సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వానికి ఇక్కడ ఓట్లు రాలేదు. ఓట్లు పడకపోయినా మీకు బాగోగులను చుట్టానికి మేము ఉన్నాం. ఇక్కడ ఓట్ల కోసం రాలేదు. ఓట్ల కోసమే అయితే నేను ఇక్కడ అరకు ఎంపీ గారి పేరు నేను చెప్పక్కర్లా, అరకు ఎమ్మెల్యే గారి పేరు నేను చెప్పక్కర్లా ఇక్కడ. కానీ ఇది ప్రభుత్వం, పార్టీలు మారుతూ ఉంటాయి, కొత్త ప్రభుత్వాలు వస్తుంటాయి. కానీ మనం ఎవరు శత్రువులం కాదు. మనందరం కలిపి ఎవరు ఏ పార్టీ అయినా సరే కూర్చొని అభివృద్ధికి శ్రీకారం చుట్టాలి. దాంట్లో భాగంగానే ప్రజలు బాగుండాలి అనే ఒక ఏకైక సదుద్దేశంతో మేము ఈ రోజున ఈ పథకానికి శ్రీకారం చుట్టాం. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని సినీ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి తెలిపారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు రచించిన రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యతల్లో సవరణల ఆవశ్యకత పుస్తకాన్ని విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆర్ నారాయణమూర్తి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన ఉత్తరాది రాష్ట్రాలకు మేలు, దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం చేసేలా ఉందని విమర్శించారు. ఫెడరల్ లక్షణాలు ఉన్నాయో దాన్ని కాపాడుకోవాలి. అందుకే రామారావు చాలా గొప్ప చెప్పాడిన కేంద్రం అనేది ఒక మిథ్య, రాష్ట్రాలు చాలా స్ట్రాంగ్గా ఉండాలి, రాష్ట్రాలు ఇగ్నోర్ చేయకండి, అప్పుడే కేంద్రం గొప్పతనం తెలుస్తున్నాను రామారావు గారు. ఆ దశలో భాగంగా నేను ముఖ్యంగా కోరేది ఏంటంటే ఈవేళ నియోజకవర్గాల పునర్విభజన ఏమవుతుందో పార్లమెంట్ స్థానాల కోసం ఆ పునర్విభజన విషయంలో మాత్రం మన భారతదేశంలో ముఖ్యంగా సౌత్ ఇండియాకి చాలా అన్యాయం జరుగుతుంది. చాలా బర్నింగ్ ఇష్యూ మిత్రులరా. దేశం చాలా క్లిష్ట పరిస్థితులు మీరు నమ్మండి. కేవలం కేంద్రంలో కొంతమంది పెద్దలు, ఓ అంబానీ, అదానీలు, జిందాలు, ఒక పెట్టుబడిదారులక సపోర్ట్తో శాస్త్రంగా రూల్ చేయాలని కుట్రలతో నార్త్ ఇండియా పెత్తనం చేయాలనే ఒక దురుద్దేశంతో ఇవాళ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టింది. అది ఏం చేసింది, ఏం పాపం చేసింది సౌత్ ఇండియా? మీ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం చెప్పిన కుటుంబ నియంత్రణని తూచా తప్పకుండా అమలు చేయడమా సౌత్ ఇండియా చేసిన మహాపాపం? సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ పనులు అయితే కట్టమందో ఆ పనులన్నీ కూడా చాలా గొప్పగా కట్టి కేంద్రం రాష్ట్రాల బలోపేతానికి కృషి చేసిన పాపమా సౌత్ ఇండియా? ఇవాళ సౌత్ ఇండియా ఏం చేసిందని మీకు ఈవేళ సౌత్ ఇండియాకి ఎంపీ స్థానాలు అక్కడ మీరు చేస్తారు. నార్త్ ఇండియాలో యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఈ 4 రాష్ట్రాల్లో మ్యాక్సిమం ఎంపీస్. టేక్ యూపీ, ఎంతమంది ఎంపీలు ఇవాళ నియోజకవర్గాలు పునర్విభజన జరిగితే? అంటే ఎప్పుడు యూపీ రూల్ చేయాలా? ఎప్పుడు నార్త్ ఇండియా రూల్ చేయాలా? వాట్ అబౌట్ సౌత్ ఇండియా? స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో
ఇప్పుడు దాకా 14 మంది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాలో వేరు. అందులో మీరు నమ్మని మిత్రులారా 2 మాత్రమే ఫ్రమ్ సౌత్ ఇండియా. వన్ ఈజ్ పివి నరసింహారావు, అందరూ మన దేవగౌడ్ గారు. అది కూడా మన రామారావు గారు చలవ వల్ల, నేషనల్ ఫ్రంట్ చలవ వల్ల. మీరు నమ్మండి మిత్రులారా, 12 మంది నార్త్ ఇండియా వాడు, 90 యూపీ వాడు. మీరు నమ్మండి. ఈ రకంగా పునరుద్ధరణ చేసుకుంటూ పోతే మన పార్లమెంట్ స్థానాలు మనకు దక్కకుండా పోతే ఈ పంచవర్ష ప్రణాళిక అనండి, ఇప్పుడు సో మెనీ ఫ్యాక్టర్స్ అనండి, అందరూ ప్రైమ్ మినిస్టర్ ఆడే అయితే మనకు నిధులే వస్తాయి. వాళ్ళ పార్టీలకు అయితే నిధులు రావు. మనకి ఇలా వెనకబడిపోవడం ఇది దుర్మార్గం. అందుకని దీంట్లో ఉన్న కుట్ర ఏంటంటే నేను ఫీల్ అవుతున్నది మిత్రులారా, మొత్తం వాళ్ళే రూల్ చేస్తూ, నార్త్ ఇండియా రూల్ చేస్తూ, వాళ్ళ పెత్తనం మన మీద జరుగుతూ, అదానీలు, అంబానీలు, జిందాల్ లాంటి పెట్టుబడిదారులు, కార్పొరేట్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిలాఖత్తయి మొత్తం దేశంలో ఉన్న కన్యాకుమారి, కాశ్మీరం, బొంబే టు గౌహతి, మొత్తం దేశంలో ఉన్న సంపద ఏమైతుందో సంపదను కొల్లగొట్టుకోవడానిక ఈ నియోజకవర్గాల పునర్విభజన. ఆంధ్రప్రదేశ్లో ఓఎన్జీసీ మన గవర్నమెంట్ చేపట్టింది. ఆయిల్ నిక్షేపాలు వచ్చాయి, అవి గుజరాత్ పోవాలా? ఇవాళ స్టీల్ ప్లాంట్. ఆక్వా రంగంపై అమెరికా టారిఫ్ల ప్రభావం తాత్కాలికమేనని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులెవరూ కూడా టారిఫ్ల అంశంపై ఆందోళన చెందవద్దని సూచించారు. ఆక్వా రంగంలో సమస్యలపై సోమవారం మంత్రి కీలక సమావేశం నిర్వహించారు. ఆక్వాను తిరిగి గాడిన పెట్టేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అచ్చెన్న తెలిపారు. దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా లభ్యమైన ఆక్వా ఉత్పత్తుల్ని సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆక్వా రంగానికి 4 వ్యవస్థలు ఆధారపడుతున్నాయి. సీడ్ తయారు చేసినటువంటి వాళ్ళు, రెండవది రైతులు, మూడవది ఫీడ్ ఇచ్చేవాళ్ళు, 4వది ఎక్స్పోర్టర్స్. ఇటువంటి సంక్షోభ సమయంలో 4 వ్యవస్థలు కలిసి పనిచేసినప్పుడే ఈ రంగం ఇబ్బందుల నుంచి బయటపడొచ్చని, ఎప్పుడైతే అమెరికా డెసిషన్ తీసుకుందో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అవ్వడం, ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం దృష్టిలోకి పెట్టడం, మంత్రి గారితో స్వయంగా మాట్లాడడం మీ అందరికి కూడా తెలుసు. అయితే ఇదేదో ఒక ఆక్వా రంగం కాదు, చాలా రంగాల మీద ఈ ప్రభావం పడి ఉంది. అందులో 2 దేశాలు కలిసి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి విషయం కాబట్టి మనం ఒక ప్రయత్నం అటువైపు చేస్తూనే మనకున్నటువంటి అవకాశాలన్నీ ఉపయోగించుకొని మనం ఈ రంగాన్ని నిలబెట్టాలనేదే ఈరోజు సమావేశం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఎప్పుడూ ఆక్వా రంగం అంటే ఎక్స్పోర్ట్ మీదే ఆధారపడకుండా మన దేశంలో తయారైనటువంటి రొయ్యల్ని ఇక్కడ ఎంతవరకు ఉపయోగించుకోవచ్చు, దీనికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి. ఒకప్పుడు పౌల్ట్రీ రంగం కూడా ఇంతకంటే ఎక్కువ సంక్షోభంలో ఉండేది. ఈరోజు వాళ్ళు దేశ స్థాయిలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని పౌల్ట్రీ రంగం వల్ల ప్రజలకి ఎటువంటి మేలు జరుగుతుంది, ఎగ్గ తింటే ఏంటి ఉపయోగం అనేది ప్రజలకి తెలియచేసి ఆ రంగాన్ని స్థిరంగా నిలబెట్టుకున్నారు. అదే అభిప్రాయం ఈరోజు ఈ రంగంలో కూడా వచ్చింది. దీనికి కొంత ఫండ్స్ కూడా అవసరం. దీనికి ఒక కమిటీ వేసుకొని ఎవరైతే ఈ 4 రంగాలు ఉన్నాయో, రైతులు, సీడ్ తయారు చేసిన వాళ్ళు, అదేవిధంగా ఫీడ్ తయారు చేసిన వాళ్ళు, ఎక్స్పోర్టర్స్, ఈ 4 రంగాలు ప్రభుత్వం కలిసి ఒక కమిటీ వేసి కొంత ఫండ్స్ రైజ్ చేసి దానికి కూడా ఒక పేరు పెట్టి స్వదేశంలోనే మన దగ్గర ఉన్నటువంటి రొయ్యల్ని ఎక్కువగా కన్జ్యూమ్ అయ్యే విధంగా చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే డెసిషన్ వచ్చి 3 రోజులు అయింది. ఇంకొక వారం 10 రోజుల్లో క్లారిటీ వస్తుంది. అంతవరకు ప్యానిక్ కాకుండా, ఎవరు ఇబ్బంది పడకుండా ఈ వ్యవస్థను ముందుకు నడిపించాలని నిర్ణయం తీసుకున్నాం. నేనేదైతే ఆక్వా రైతులు ఉన్నారో. కుక్క దాడిలో బాలుడి మృత్యువాత పడిన ఘటనపై గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 2 నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపం ప్రకటించింది. కుక్కల బెడద నుంచి గుంటూరు ప్రజలను కాపాడటంలో అధికార యంత్రాంగం ఎందుకు విఫలమవుతుందని నిలదీసింది. అసలు కుక్కల నియంత్రణకి నిజంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఆ దిశగా ప్రజలు తమను నిలదీస్తున్నారని 57 డివిజన్ల కార్పొరేటర్లు గొంతెత్తారు. కుక్కల దాడిలో మరణించిన వారికి పరిహారంతో ప్రాణానికి విలువ కడితే సరిపోతుందా
అని నిలదీశారు. జంతు ప్రేమికులు న్యాయస్థానాల పేరుతో తమ పదవీ కాలం అయిపోతుందే తప్ప కుక్కల నియంత్రణలో చర్యలు శూన్యమని ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు నగర ఇన్ఛార్జి మేయర్ షేక్ సజీల్ అధ్యక్షతన సోమవారం కౌన్సిల్ అత్యవసర బడ్జెట్ సమావేశం కొలువు తీరింది. సమావేశ ప్రారంభం కాగానే బడ్జెట్ అంశం తర్వాత చర్చిద్దాం, ముందు కుక్కల బెడదపై చర్చించాల్సిందేనని కార్పొరేటర్లందరూ కూడా తీర్మానించారు. ఈ సందర్భంగా పలువురు కార్పొరేటర్లు సంధించిన ప్రశ్నలకి గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. కుక్కలను చంపే అధికారం లేదని, వాటిని వేరే చోట వదిలే అధికారం కూడా తమకు లేదని స్పష్టం చేశారు. కేవలం వాటి బర్త్ రేటు తగ్గించేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రేపటి నుంచి ఆ దిశగా చర్యలు చేపట్టి డిసెంబర్ నెలాఖరు లోపల కుక్కల సమస్యకి చెక్ పెడతామని అన్నారు. కుక్క దాడిలో మృతి చెందిన ఐజాక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. 5 సంవత్సరాల బాలుడు ఇక్కడ చర్చి ముందు సాయంత్రం పూట ఆడుకునే క్రమంలో ఆ అబ్బాయి మీద స్ట్రే డాగ్ అటాక్ చేయడం జరిగింది. అంటే బాలుడు చిన్న బాలుడు కాబట్టి అది ఫోర్స్ఫుల్గా మరి అటాక్ చేసినప్పుడు ఆ బాబుకు సంబంధించినటువంటి మెడ సంబంధించినటువంటి నర్వ్ ఏదైతే అది కట్ అయింది. తల్లిదండ్రులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా బాబుని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత అక్కడ సీరియస్గా ఉందని వాళ్ళు డాక్టర్స్ అడ్వైజ్ మేరకు జీజీహెచ్కి తరలించడం జరిగింది. ఈ జీజీహెచ్కి తరలించే టైంకే ఆ బాబు చనిపోయారు. సరే, వచ్చిన తర్వాత డాక్టర్స్ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు నామ్స్ ఫాలో అవుతూ బాబుని మార్చిలో ఉంచారు. చనిపోయారని డిక్లేర్ చేసి తర్వాత తల్లిదండ్రులు బాబుని ఎలా చనిపోయారు కాబట్టి మాకు డిస్టర్బెన్స్ లేకుండా బాబుని అప్పగించమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే దాని మీదట డాక్టర్స్ బృందం నిర్ణయం తీసుకొని వారిని బాబుని అప్పగించడం జరిగింది తల్లిదండ్రులు. సో ఇది ఎప్పుడైతే నా దృష్టికి వచ్చిందో నేను మా హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బందిని అక్కడికి వెళ్ళి కలవమని చెప్పాను. నేను కూడా అక్కడ రావడం జరిగింది. సో వచ్చిన తర్వాత తల్లిదండ్రులతోటి, బంధువులతోటి, అక్కడ ఉన్నటువంటి మీడియా వారి అందరితో కూడా మాట్లాడాము. వివిధ రాజకీయ పార్టీల నుంచి కొంతమంది ప్రతినిధులు కూడా వచ్చారు. వారు కూడా అక్కడ ఉన్న సిచ్యువేషన్ అంచనా వేసుకొని దాని పట్ల స్పందించడం జరిగింది. ఏదేమైనా కూడా జరగటం అనేది ఒక దురదృష్టకరమైన సంఘటన. ఎవరు కూడా అంటే ఏదన్నా మన మధ్యకాలంలో కుక్క కరిసింది, గాయాలు పాలయ్యారని వింటున్నాం, కానీ ప్రాణం పోయేంతగా అది రావడం అనేది చాలా దురదృష్టకర సంఘటన. అందులో చిన్న బాబు. అందుకని ఆ తల్లిదండ్రులకి నేను ఇమ్మీడియట్గా మరి గౌరవ ఉన్నతాధికారులతోటి, ఇప్పుడున్న కలెక్టర్ గారితో, అదే మాదిరిగా గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారి దృష్టికి విషయాన్ని తీసుకెళ్ళి వారి యొక్క ఆదేశాలను అనుసరించి ఫైనాన్షియల్గా కూడా వాళ్ళకి అసిస్టెన్స్ ప్రభుత్వ పరంగా ఇవ్వాలని ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో అదే మాట తల్లిదండ్రులకు కన్వే చేయడం కూడా జరిగింది. ఈరోజు మన ఈ సభ అయిన తర్వాత వారికి ప్రభుత్వం నిర్దేశించిన మేరకు వారికి ఈరోజు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు మార్నింగ్ కూడా అదే కాలనీలో ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకోవడం జరిగింది. ఉన్న డాగ్స్ అన్నిటిని కూడా తీసుకొచ్చి మన దగ్గర స్టెరిలైజేషన్ ఎక్కడైతే కార్యక్రమం జరుగుతుందో డాగ్స్కి ఏబీసీ కార్యక్రమం అంటారు, అక్కడ ఉన్నటువంటి ఆపరేషన్ థియేటర్ దగ్గర ఏర్పాటు చేయబడినటువంటి ఫెసిలిటీస్లో వాటిని ఉంచడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమం ఇంత దురదృష్టకరంగా మారటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ కుక్కల దాని మీద గత దాదాపు 4 ఏళ్ల నుంచి కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అవి ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఒక నిమిషం వినండి. ఇప్పుడు మీరు కూడా సొంత నిర్ణయాలు తీసుకోండి. మేయర్ గారు, నేను చెప్పేది ఏంటంటే కుక్కల దానికి సంబంధించి నగరపాలక సంస్థదే పూర్తి బాధ్యత. దీని మీద ఒకసారి ఒక పావు గంట అరగంట కొంపలంటుపోయేది ఏం లేదు. బడ్జెట్ ప్రవేశపెడదాం మనం. దాని మీద చర్చ జరిపిన తర్వాత దాని మీద సుదీర్ఘంగా నిర్ణయం తీసుకున్న తర్వాత నెక్స్ట్ వెళ్దాం. ఎందుకంటే ఉమ్మడి సమస్య ఇది. ఇప్పుడు పిల్లోడు చనిపోయాడు అక్కడ. ఆ పిల్లోడు చనిపోయిన బాధ ఆ కుటుంబానికి తెలియటం కాదు, మనం ఎక్స్గ్రేషియా ఇవ్వటం కాదు, డబ్బులు ఇవ్వటం కాదు. ఆ కుటుంబానికి భవిష్యత్తు ఆ పిల్లోడు రావాలి బయటికి.
ఆ పిల్లడు చచ్చిపోతే ఇప్పుడు హైదరాబాద్ ఉంది. మేయర్ గారు కూడా ఇట్లానే సందర్భం వస్తే వాళ్ళ ఇంట్లో 1000 కుక్కలు వదిలిపెట్టారు మేయర్ గారి ఇంట్లో హైదరాబాద్లో. నేనేది ఏంటంటే ఇది ప్రజల సమస్య, ఇది సుదీర్ఘకాలం 4 ఏళ్ల నుంచి నడుస్తున్న సమస్య. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత కూడా అంటున్నారు అది దేనికి పనికి వచ్చిందంటే రబీస్ కోసం, రబీస్ అది కలిస్తే ఇన్ఫెక్షన్ కాకుండా ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం అయితే సార్ ఇప్పుడు అంటే మాంసానికి అంటే యాక్చువల్గా నా వాటిలో కూడా పరిస్థితి ఉంది సార్. ఇది చేపలు కాలువలో వేయడం అంటే శారదా కాలనీ నుంచి కలేపురాలు మొత్తం మా కాలువలో కొట్టుకురావడం, అక్కడ కుక్కలు తినడం, అంటే కుక్కలు మృగాల్లాగా అయిపోయినాయి అనమాట. అంటే ఒక క్రూరమైన అంటే ఒక మాంసానికి అలవాటు పడిన చెప్పింది నా దీని ప్రకారం. అలాంటప్పుడు మనం దీనికి ఒక కమిటీ వేసుకొని ఎలా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ డాక్టర్ సార్ వెటర్నరీస్ అనేది రబీస్ కోసమో లేకపోతే కుక్కల నియంత్రణ కోసమో పనికొచ్చింది సార్. అంటే ఇవేమైపోతున్నాయంటే ఇంజక్షన్ చేసిన తర్వాత కుక్కలు ఎంత లావ్ అయిపోతున్నాయంటే మనకన్నా ఎత్తుగా అంటే కనీసం 4 అడుగులు 3 అడుగులు పైన పెరిగిపోయి చిన్నపిల్లల మీద దాడి చేసినప్పుడు, చిన్నపిల్లల మీదే కాదు సార్, ఎవరైనా బైక్ మీద వెళ్తుంటే దాడికి ప్రయత్నం చేస్తే ఒక్కొక్క వార్డులో ఒక్కొక్క లైన్లో సార్, ఒక్కొక్క లైన్లో 20 కుక్కలు హాయిగా ఉన్నాయి సార్. పక్కన మళ్ళీ తీసుకొని వదిలిపెట్టారు. ఆ వదిలిపెట్టి కుక్కలు ఇప్పుడు డజన్ల కొద్ది పిల్లలు అలా జరగడానికి చూపిస్తా సార్. నేను ఎంహెచ్ఓ గారికి ఫోన్ చేశాను. నేను ఒక పిల్లగాడిని ఖర్చుని కుక్కలు బాగా విపరీతం ఖర్చు హాస్పిటల్ వచ్చాను. నేను ఫోన్ చేసి అడిగితే మేమేం చేయలేమంటే ఇప్పుడు వర్క్ కంట్రోల్ ఆగిపోయింది. ఇంకో వార్డులో ఇంకో పిల్లడు జరిగినా మనం ఇదే చర్చించుకుంటాం, ఇదే చెప్పుకుంటాం. మనం తీసుకున్న స్టెప్స్ ఏంటి, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? రేపు ఎవరికైనా జరిగినా సేమ్ ఇదే మీరు చెప్తారు, మేము అదే వింటాం. ఈ కోర్టు ద్వారా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏదైతే ఇచ్చారో దాన్ని కూడా ఒక ఈ కౌన్సిల్ ఈ తీర్మానం ఇలా జరిగిందని చెప్పేసి మీరు కూడా దాన్ని కూడా లేఖ రాసి పంపించవచ్చు కదా, ఇట్లా సమస్యలు ఉన్నాయి, ప్రజల సమస్యలు ఉన్నాయి అని చెప్పేసి కౌన్సిల్ తరఫు నుంచి ఒక తీర్మానం తీసుకొని ప్రజలందరి తరఫు నుంచి 2 సంవత్సరాల నుంచి మేము మాట్లాడి అత్యధిక కౌన్సిల్ మాట్లాడింది కుక్కల గురించి నేనే, కానీ పరిష్కార మార్గం ఏం లేదు. మరి ఇవన్నీ ముందు ఇప్పుడు జరుగుతాయా జరగవా అసలు ఏంటి వాటి ఎందుకంటే ఖచ్చితమైన నిర్ణయం ఇప్పుడు సార్ అన్నయ్య చెప్తున్నారు, డ్రైవర్ బాబు గారు చెప్తున్నారు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు చెబుతూనే ఉన్నాం మనం. వాడికి ఇంతవరకు ఒక లెక్క కానీ ఒక పత్రం కానీ ఏమి లేదు. మాట్లాడి ఈరోజు మనిషి చనిపోయేదాకా, ఆ పిల్లవాడు చనిపోయేదాకా వచ్చింది. ఇప్పుడు కూడా ఒక ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు 4 years నుంచి ఈ కౌన్సిల్లో కావాల్సింది ఏంటంటే నేను చెప్పినటువంటి 30,000 సంబంధించి ఏం జరగలేదని అడిగితే అదే తప్ప నుంచి భరోసా ఏంటి? భరోసా కావాలి, ఏమనిస్తా భరోసా ఎవరు కావాలి? భరోసా కాదు. గుంటూరు నగరంలో వీధి కుక్కల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుందని నగర ఇన్ఛార్జి మేయర్ షేక్ సజీలా ఆందోళన వ్యక్తం చేశారు. కుక్కల కారణంగా ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇదే విషయంపై గతంలో డిప్యూటీ మేయర్ హోదాలో కౌన్సిల్ సమావేశంలో ఆందోళన తెలిపిన అంశాన్ని గుర్తు చేశారు. కుక్కల నియంత్రణ విషయంలో అందరి సలహాలు సూచనలు తీసుకుని ఒక కమిటీ వేసి ఈ సమస్యను పరిష్కరించాలని కమిషనర్ కి సూచించారు. త్వరలోనే కుక్కల బెడదపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు సూచించారు. దీనిపై కార్పొరేటర్ సాంబిరెడ్డి తీవ్రంగా స్పందించారు. దీంతో వైసీపీ టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ కుక్కల గురించి ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చాను, ఫైట్ చేశాను, వాయిస్ కూడా రైట్ చేశాను. ఎందుకంటే కుక్కలు చాలా ఉన్నాయి. వీధి కుక్కలు మసీద్ కు వెళ్లే వాళ్ళు, చర్చ్ కి వెళ్లే వాళ్ళు, టెంపుల్ కి వెళ్లే వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడుతున్నారు. గతంలో నేను కూడా కౌన్సిల్ లో వాయిస్ రైజ్ చేయడం జరిగింది. గౌరవ కమిషనర్ గారు చక్కగా వివరించారు, గైడ్ లైన్స్ ఉన్నాయని ప్రతి ఒక్కటి కూడా చక్కగా నీట్ గా వివరించారు. అలాగే డిప్యూటీ మేయర్ గారు కూడా ఒక ప్లాన్ ప్రకారం చేస్తాము, ఎన్ని డివిజన్ లో ఎన్ని కుక్కలు ఉన్నాయి, ఒక ప్రింట్ లాగా టాటూ లాగా వేసి కనుక్కొని ప్రతి ఒక్కటి కూడా మనమందరం సహాయ సహకారంతో ఈ కుక్కల గురించి మాట్లాడి ఒక సొల్యూషన్. గుంటూరు నగరంలో స్పెషల్ డ్రైవ్ ద్వారా కుక్కలని నియంత్రించాలని ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం కౌన్సిల్ సమావేశం దృష్టికి తీసుకుని వచ్చారు. కుక్కల కారణంగా మరణాలు సంభవించకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అన్నారు. అధికారులు కూడా ఎవరి పని వారు సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు. చట్టం అంటే అందరికీ భయం ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా కుక్కల సమస్య ఉందని గుర్తు చేశారు. అయితే ఈ సమస్యను ఎలా పరిష్కరించాలన్నది పౌర సమాజంతో కలిసి అధికారులు, ప్రజా ప్రతినిధులు, జంతు ప్రేమికులు ఆలోచించాలని తెలియజేశారు. ఈ విషయంలో రాజకీయాలు పక్కన పెట్టి సమస్య పరిష్కారానికి అందరం ఒకటవుదామని అన్నారు.
అందరూ అందరూ ఏదైతే చర్చించారో అదే చెప్తున్నారు. పార్టీలకు అతీతంగా ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇమీడియట్ గా అవి ఫెలోసిస్ గా ఉండడానికి కారణాలు చెప్పారు, కమిషనర్ గారు చెప్పారు. దయచేసి వినండి. ఇప్పుడు ఏంటంటే అమ్మా అధ్యక్ష, నేను ఇచ్చే సలహా ఏంటంటే ఏదైతే మాట్లాడారో అందరూ పెద్దలందరూ చెప్పారు, కమిషనర్ గారు చెప్పారు, అందరూ చెప్పింది కూడా ఒకటే, వాళ్ళు చెప్పినా వీళ్ళు చెప్పినా కానీ ఏదైతే లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఇమ్మీడియట్గా మనం చేయగలిగేది, లెఫ్ట్ ఓవర్ ఫుడ్ రోడ్ల మీద రాకుండా చేయడం, తర్వాత ఈ స్ట్రీట్లో ఉన్న ఏ ఫిష్ మార్కెట్లు కానీ చికెన్ కానీ మటన్ ఇట్లాంటి నాన్ వెజిటేరియన్ రిలేటెడ్ ఉన్నాయి వాటన్నిటిని కూడా సాధ్యమైనంత వరకు ఇది ఒక గవర్నమెంట్ ఆఫీసర్ చేస్తేనో లేకపోతే ఒక కార్పొరేటర్ చేస్తేనో ఇంకొక వ్యక్తి చేస్తేనే అయ్యేది కాదు. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా చేసినట్టు ఇమ్మీడియట్ రిలీఫ్ సార్. రిమైనింగ్ ఆపరేషన్స్ ఇదంతా ఇప్పుడు ఎందుకంటే మరి మీకు తెలుసు ఒక డాగ్ డెలివరీ అయిందంటే మరి హాఫ్ డజన్ వస్తుంటుంది, దాన్ని ఆపటం అనేది ఇది లేదు. చట్టంలో అన్ని ఈ భారతదేశంలో ఉన్న చట్టాల్లో ఎవరికి ఉండే హక్కులు వాళ్ళకు ఉన్నాయి. కానీ అదే ఒక్క నెల బాబుని ఎవరైనా చంపేసినా కానీ ఒక వ్యక్తి చంపినట్టయితే వాడిని 302 కడతారు. కానీ ఇక్కడ ఈ కుక్క కరిసి చచ్చాడు, పిల్లగాడు చనిపోయాడంటే ఆ తల్లిదండ్రులకు మనం ఇచ్చేది ఏమీ లేదు. కనీసం ఫర్దర్గా జరగకుండా ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు, చాలా సంతోషం. మరి కమిషనర్ గారు చెప్పారు, మీరు చెప్తారు, జరగదని ఏమీ లేదు. దురదృష్టం ఏంటంటే అతను సాధారణంగా ఏంటంటే ఒక 1000 కుక్కలు కలిసినా కానీ ఒక మనిషి చావరు. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఇదంతా బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఎక్కడైతే ఉంటారో ఈ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ అక్కడ ఉంటుంది. శానిటేషన్లో కొంత లోపం ఉంటుంది. దాన్ని ఇమ్మీడియట్గా మన పరిధిలో, మన కార్పొరేషన్ పరిధిలో ఎంతవరకు చేయాలో మన ఆఫీసర్స్ చేయొచ్చు. రెండోది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కమిషనర్ గారు చెప్పారు, ఆఫీసర్ ఎవరైతే స్టాఫ్ వేసేసి మరి వాళ్ళ లెజిటిమేట్ డ్యూటీ వాళ్ళు చేస్తుంటే అక్కడున్న మరి లవర్స్, జంతు లవర్స్ అయితేనేమి ఎవరైతేనేమి వాళ్ళని కొట్టి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినప్పుడు కమిషనర్ గారు కేసు పెట్టారని చెప్పారు. ఆ కేసు పెట్టిన విషయము పబ్లిక్గా పేపర్లో రావాలా. చట్టం అంటే భయం ఉండాలా. కమిషనర్ గారు ఇప్పుడు ఏదో ఇష్యూ వచ్చింది కాబట్టి చెప్పారు, చట్టం అంటే భయం ఉండాలి. కుక్క దాడిలో మృతి చెందిన ఐజాక్ కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రి 5 లక్షల పరిహారం ప్రకటించారని గుంటూరు నగర ఇన్ఛార్జి మేయర్ షేక్ సజిలా కౌన్సిల్ సమావేశంలో తెలిపారు. కౌన్సిల్ సమావేశం అనంతరం ఆ చెక్ ని బాధిత బాలుడి కుటుంబానికి అందజేస్తామని చెప్పారు. గుంటూరు స్వర్ణ భారతి నగర్ ఐద్వా కాలనీలో నివాసం ఉండే ఐజాక్ ఆదివారం సాయంత్రం వీధి కుక్క దాడిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. సీఎం ఆదేశాల మేరకు బాధిత బాలుడి కుటుంబ సభ్యులను ఇన్ఛార్జి మేయర్ షేక్ సజిలా సోమవారం పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల సాయం చెక్కును అందజేశారు. కార్యక్రమంలో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, అడిషనల్ కమిషనర్ ఓబులేషు, టీడీపీ ఫ్లోర్ లీడర్ కోవెలముడి రవీంద్ర, స్థానిక కార్పొరేటర్ స్మిత, పద్మజ, దాసరి లక్ష్మీ దుర్గా, ఎరంశెట్టి పద్మావతి, కూటమి నాయకులు పాల్గొన్నారు. జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఆ సంఘటనను స్పందించి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు జనరల్ ఫండ్ కింద 5 లక్షల రూపాయలు కుటుంబానికి ప్రకటించారు. కమిషనర్ గారు, మనమందరం, మీరందరం కలిసి 5 లక్షలు ప్రకటించడం జరిగింది. మీరందరూ కూడా మా అందరికీ థ్యాంక్స్ ఇస్తారు కాబట్టి మీరందరూ కూడా గుర్తండి. మీరు పిల్లల్ని కొద్దిగా జాగ్రత్తగా కాపాడుకోండి. ఎందుకంటే వాళ్ళకి నోరు లేని పిల్లలు, అవి మూగజీవాలు, వీళ్ళకి నోరు లేదు, వీళ్ళేం చేయలేరు. మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. కుక్కల గురించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ హైకోర్టులో ఉన్నాయి. చాలా సార్లు గౌరవ కార్పొరేటర్స్, ఎమ్మెల్యేస్, మేము, మేయర్గా నేను అందరం ఫైట్ చేస్తూనే ఉన్నాము. ప్రతి వార్డులో ఉన్నాయి. మీ పిల్లలు, మా పిల్లలు అందరూ ఒకటే.
కాబట్టి మేము ఫైట్ చేస్తూనే ఉన్నాము. ఇమీడియట్ యాక్షన్స్ తీసుకుంటాము. మేమందరం కలిసి ఆమోదించి తీర్మానం చేసి పై వరకు వెళ్ళడానికి కూడా మేమందరం సిద్ధంగా ఉన్నాము. గుంటూరు నగరపాలక సంస్థ వార్షిక బడ్జెట్ తప్పుల తడకగా ఉందని డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు వైసీపీ కార్పొరేటర్లు ఆరోపించారు. బడ్జెట్ ఎజెండాలో చూపిన నిధులకి ఎక్కడా కూడా వాస్తవ లెక్కలని చాలా తేడా ఉందని ఆరోపించారు. సోమవారం గుంటూరు నగరపాలక సంస్థ అత్యవసర కౌన్సిల్ సమావేశం ఇన్ఛార్జి మేయర్ షేక్ సజీలా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జరిగిన బడ్జెట్ అంశాలపై వైసీపీ కార్పొరేటర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అలాగని దీనిపై అదనపు కమిషనర్ ఓబులేసు సమాధానం ఇచ్చిన వైసీపీ కార్పొరేటర్లు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. బడ్జెట్ పై అర్థవంతమైన చర్చ జరుగుతుందని, ఇంతవరకు ఓపిక పట్టాలని టీడీపీ ఫ్లోర్ లీడర్ కోవెలమూడి రవీంద్ర సూచించడంతో చర్చ తిరిగి ప్రారంభమైంది. ఈ 2 పేజీలు చదివేసేసి ఇక మీరు మాట్లాడతారంటే ఏం మాట్లాడాలి? ఇప్పుడు మెజార్టీ కార్పొరేట్లు ఉన్నారు, ఓకే, కాదట్లేదు. కానీ మేము అనేది ఏంటంటే ఖచ్చితంగా ఇది నగరపాలక సంస్థ ప్రజలకు సంబంధించిన బడ్జెట్. ఈ బడ్జెట్ మీద కనీసం కూలంకుషంగా ఏం జరిగింది ఏంటనే దాని మీద చర్చ జరగాలి కదా, చెప్పాలి కదా అధికారులు. ఇప్పుడు ఈ విధంగా కార్పొరేషన్ ఈ విధంగా ఆదాయం వస్తుంది, ఈ విధంగా ఖర్చు పెడుతున్నాం, మేము ఈ నగరానికి ఈ విధంగా చేస్తామని చెప్పాలి కదా. చెప్పండి మేడం. ముందుగా యాక్చువల్గా బడ్జెట్ గురించి యాక్చువల్గా ఒక్కొక్క ఊర్లో ఒక్కో రకంగా డిస్కస్ చేస్తారు. అందుకే ముందుగా బడ్జెట్ సమావేశం కావడానికి ముందు ఎర్లియర్ అంటే ఇక్కడ ప్రాక్టీస్ ఎట్లుందని చెప్పేసి బర్రగోపాల్ నేను అడిగాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను పనిచేసినటువంటి ఎర్లియర్ కార్పొరేషన్స్ యాజ్ ఎ కమిషనర్గా బడ్జెట్ అనేటువంటిది అంటే ఇది మామూలుగా టెక్నికల్ వర్డ్స్లో కాకుండా ఈజీగా అర్థమైనటువంటి భాషలో ఇక్కడ వాడినటువంటి పదాలు అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే ఏంటి, సాధారణ జమలు అంటే ఏంటి, మూలధన జమలు అంటే ఏంటి, అలాగే ఆర్డినరీ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, క్లోజింగ్ బ్యాలెన్స్ అంటే ఏంటంటే ఇవి టెక్నికల్. మామూలుగా జనరల్గా అంటే బడ్జెట్ గురించి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చదివే వాళ్ళకి ఐడియా ఉంటుంది, కానీ మిగతా వాళ్ళకి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ అడిగాను. బేసికల్గా ఇక్కడ గత ట్రెడిషన్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 2 పేజెస్ చదువుతారు, తర్వాత అంటే ఆల్రెడీ బడ్జెట్ బుక్ ఆల్రెడీ ఇచ్చుంటాం కాబట్టి సభ్యులు ఏదైనా అలొకేషన్ గురించి ఏదైనా అంటే హెడ్ కింద ఎక్కువ తక్కువ ఏదైనా ప్రపోజ్ చేస్తే వాటిని నోట్ చేసుకుని వాటిని మోడిఫై చేసి ఆ మేరకు ఆమోదించే విధంగా చైర్లో ఉన్నటువంటి మేయర్ గారు అనౌన్స్ చేస్తారు. చదివేసి దీని మీద మాట్లాడతారంటే నాని గారు చెప్పినట్టు 3వ పేజీ జమలు ఖర్చులు అవి మొత్తం చెబితే దానికి అభ్యంతరం లేదు. నేనేమంటానంటే ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరూ ఈ బడ్జెట్కి సంబంధించి ఆమోదం తెలపాలి కాబట్టి ఈ ఆమోదం తెలిపే క్రమంలో మాకందరికీ అంటే ఇక్కడ ఉన్న వ్యక్తులకు అందరికీ 2 పేజీలు చదివేసేసి మీరు ఆమోదం తెలపండి అంటే అది తప్పు, అది కరెక్ట్ కాదు. ఇక మీరు అదే చెప్పాలంటే మేము వెళ్ళిపోతాము అనే పద్ధతిలో చెప్పాను తప్పితే గౌరవ కార్పొరేటర్లకి నాలెడ్జ్ లేదన్న విషయం బాబు చెప్పిన నేను చెప్పిన భాష అదే అంతమించి ఇప్పుడు ఎందుకంటే మమ్మల్ని ఇక్కడ బడ్జెట్ ఆమోదం తెలపాలి. బడ్జెట్ ఆమోదం తెలపాలంటే ప్రజాప్రతినిధులుగా దీనికి సంబంధించి మీరు జమలు చెప్పండి, దాంట్లో ఖర్చులు కూడా చెప్పండి, ఆదాయం ఎలా వస్తుంది చెప్పండి, దాని మీద అవగాహన వస్తుంది, దాన్ని బట్టి ప్రజాప్రతినిధులు మాట్లాడారు. కుక్కదాడిలో మరణించిన బాలుడి కుటుంబానికి వైసీపీ నేతలు సోమవారం పరామర్శించారు. గుంటూరు స్వర్ణ భారతి నగర్ ఐద్వా కాలనీలో నివాసం ఉండే ఐజాక్ కుటుంబాన్ని సోమవారం వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, ప్రతిపాడు వైసీపీ ఇన్ఛార్జి బాలసాని కిరణ్ కుమార్ కలిసి సంతాపం వ్యక్తం చేశారు. ఐజాక్ తల్లిదండ్రులకి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిన్న గుంటూరులో ఒక అనుకోని విషాదం జరిగింది. ఒక 4 సంవత్సరాల బాలుడు స్వర్ణభారతి నగర్లో నాగరాజు రాణి దంపతుల కుమారుడు కుక్క అతని మీద దాడి చేసి దారుణంగా గాయపరచడంతో ఆసుపత్రికి వెళ్ళే లోపునే ఆ పసిబాలుడు నిండు 100 ఏళ్ళు నిండాయి. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. దీనికి వెళ్ళి వారిని పరామర్శించడం కూడా జరిగింది. పాపం పేద కుటుంబం, అతను ఆటో డ్రైవర్, 3 పిల్లలు. ఇది చాలా విషాదకరమైనటువంటి సంఘటన. దురదృష్టం ఏంటంటే ఈ సంఘటనలు తరచూ జరుగుతూ ఉన్నాయి. ఇంతకు ముందు కూడా అదే కాలనీలో ఒక పిల్లవాడిని కలిస్తే అతను చనిపోయాడనే మాట నేను విన్నాను. మీకు గుర్తుందో లేదో
పూర్వం గుంటూరు జీజీహెచ్లో కూడా ఎలుకలు కరిసి పసిపిల్లవాడు చనిపోయాడు. ఇలాంటి దుర్ఘటనలు ఎందుకు గుంటూరులో జరుగుతున్నాయో నాకు అర్థం కాలేదు. ఇది ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ ఫాల్ట్ అని నేను అనుకుంటున్నాను. కాబట్టి దీని మీద ప్రభుత్వం తక్షణమే ముందుకు వచ్చి యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరిన్ని ప్రమాదాలు కుక్కల వల్ల జరగకోకుండా తగిన చర్యలు చేపట్టవలసినటువంటి బాధ్యత మున్సిపాలిటీకి ఉంది. మున్సిపాలిటీ వ్యవహారం ఎలా ఉందంటే, మున్సిపల్ కమిషనరు, ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాళ్ళు మేయర్ దిగిపోయాడు, ఎవరు మేయర్ అవుదాం అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. మరి కమిషనర్ ఏమో ఏ విధంగా ధనాన్ని సంపాదించుకోవాలి, ఏ విధంగా తెలుగుదేశాన్ని ప్రొటెక్ట్ చేయాలి, ఏ విధంగా కార్పొరేటర్ని అటు నుంచి ఇటు కొనాలి అనే ఈ పద్ధతుల్లో ఉండటం వల్ల అడ్మినిస్ట్రేషన్ మీద దృష్టి మరలిందేమోనని నాకు అనుమానం కలుగుతుంది. అధికారులు రాజకీయాలు ఇంటర్ఫీర్ కావద్దని మనవి చేస్తున్నాం. ఎవరు అవుతారు చైర్మన్గా, అది మీకెందుకు? మీరే 24 గంటలు అదే పనిలో ఉండి తెలుగుదేశానికి సహాయం చేయాలనేటువంటి పద్ధతుల్లో మీరు ఉండటం వల్లనే ఇలాంటి సంఘటనలకి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిలో గ్లోబల్ మెడిసిటీ, సంపూర్ణ ఆరోగ్యానికి చిట్కాలు పాటించండి. వైద్య ఆరోగ్యంపై సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్. అరకు అద్భుతమైన ప్రాంతం, ప్రగతికి బాటలు వేసి పర్యాటక కేంద్రం. అడవి తల్లి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్. కుక్కలు బాబోయ్ కుక్కలు, నియంత్రించాలంటూ కార్పొరేటర్ల గగ్గోలు. స్పెషల్ డ్రైవ్ ప్రారంభమైందన్న గుంటూరు కమిషనర్. ఐజాక్ కుటుంబానికి పరిహారం ప్రకటించిన సర్కార్. 5 లక్షల చెక్కును అందజేసిన ఇన్ఛార్జి మేయర్. అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.